హరి sir, voice clear, sir. సరే సార్. ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు మరియు మేము వాహనాలు తనిఖీ చేస్తుండగా జొన్నవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక ఆటో తీసుకొని వెళ్తూ ఉండగా వారి నాపి చెక్ చేయగా ఆటోలో 2 బస్తాల మద్యం సుమారు 230 వాటర్ బాటిల్స్ దొరికాయి. ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడగా ఓటర్ల గురించి రేపు ఎలక్షన్ సందర్భంగా ఓటర్లు గొడవ పెట్టడానికి తీసుకెళ్తున్నామని చెప్పడం జరిగింది. వారి వద్ద నుండి మద్యం స్వాధీనం చేసుకొని ఆటోని సీజ్ చేయడం జరిగింది. వారిని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఈరోజు ఉదయం సుమారు 11:30 గంటల ప్రాంతంలో రామకృష్ణ నగర్ వెంకటేశ్వర స్వామి గుడి వైపుగా మద్యం వెళ్తుందన్న సమాచారం మేరకు అక్కడ కూడా వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి బైక్ పైన ఒక ప్లాస్టిక్ మూటతోటి ప్రయాణం చేస్తుంటే తన నాపి చెక్ చేయగా ప్లాస్టిక్ బస్తా నిండా 240 బాటిల్స్ తీసుకొని పోతున్నాడు. అతని దగ్గర నుంచి ఆ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అతను కూడా ఓటర్ల గురించి పంచిపెట్టడం కోసం తీసుకెళ్తున్నామని చెప్పాడు. అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని యొక్క బైక్ని మద్యం బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. సార్ వీళ్ళు ఏదైనా పార్టీకి సంబంధించి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎవరైనా కనుక మద్యం పంచడం కానీ మరియు డబ్బుని ఆశ చూపించి డబ్బును పంచడం కానీ జరిగితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. వారికి వార్న్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా కనుక ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా వారిపైన కేసులు నమోదు చేయబడతాయి. అంతేకాకుండా ప్రజలు కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మాకు చేరవేయగలరని కోరుతున్నాం. ఎలక్షన్స్ సందర్భంగా ఈ మద్యము డబ్బు పంచకుండా ఉండేందుకు వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఉన్నాము. ఒకవేళ ఇలాంటి ఏమైనా జరిగితే ముందుగా సమాచారం మాకు అందుతుంది. ఒకవేళ మీకు ఎవరైనా తెలుసున్నా మాకు తెలియజేయగలరు.